అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి. సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి. సంతోషం లేని వాడు చెప్పండి. అందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది. మనం ఒక కాంచేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇంకా ఎవరు మాట్లాడుతున్న పిల్లలు మీరు బయటకు వెళ్తేనే పిల్లలు బయటకు తిరుగుతూ తెలిసి తగ్గి వెళ్తూ బయటకు తీసుకున్న దగ్గర వాక్యం వినడం నేర్చుకో. పిల్లలు మీరు కూడా బయటకు తీసి చూడండి. దేవుని యొక్క వాక్యంలో గతించినట్టు చాలా రోజుల నుంచి మనము ధ్యానం చేస్తున్న వాక్య భాగాన్ని ఈరోజు కూడా ధ్యానం చేసి ముగించుకుందాం. ఈరోజు ఈ అంశాన్ని ముగించాలనుకుంటున్నాం. ఏంటి అంశం అంటే వాక్యం వలన ప్రయోజనాలు. వాక్యం వలన ప్రయోజనాలు అనే అంశాన్ని మరొక దినాన్ని నేను ప్రకటన చేయాలని అనుకుంటున్నాను. కనుక దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి. మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చేటి వారిగా మనం ఉండాలి. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని జరిగించేవాడిగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో జరిగిస్తూ ఉంటాం. వీటిలో మనం చేస్తూ ఉంటాం. వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. ఇది ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా ఉన్నది. కనుక దేవుని యొక్క బిడ్డలైన మీరు నిర్లక్ష్య పెట్టవద్దని, వినడానికి నిర్లక్ష్య పెట్టవద్దని, చేయడానికి నిర్లక్ష్య పెట్టవద్దని మీకు ప్రేమతో తెలియజేస్తుంది. దేవుడు నీ మీద భారమే పెట్టలే. ఆయన మాటల మీద నువ్వు నమ్మకం ఉంచి ఆయన చెప్పినవి ఉన్నాయో అవి మీరు చేస్తే మీ కుటుంబాలు, మీరు, మీ జీవితాలు బాగుంటాయి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు మీ కుటుంబాలకు బాగోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది మీ కుటుంబాలను దేవుని కొరకు సిద్ధపరుస్తున్నారు? ఆలోచన చేసుకుంది. మనం ఒక మూలవాక్యాన్ని చూద్దాం. 56వ కీర్తన మనం చదువుకున్నాం. మనం ఎప్పుడు చదువుకోలేదు. 4వ వచనం అందరూ చూడండి. 56వ కీర్తన రాసుకునేవాళ్ళు రాసుకోండి. బైబిల్ చూసేవాళ్ళు బైబిల్ చూడనే చదువుతున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాయందు నమ్మించి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులను ఏమి చేయగలరు? 56వ కీర్తన 4వ వచనం మరలా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మీ చేతిలో ఉన్నటువంటి వాక్యంలో కీర్తనకారులు రాస్తున్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శరీరదారులను ఏమి చేయగలరు అంటాడు దావీదు యొక్క భక్తుడు. ఇతడు అనేక పర్యాయాలు అనేక విషయాల్లో అతన్ని చంపాలని, రాజ్యం నుంచి తవరాలని, ఏదో
రకరకాల యొక్క సమస్యలు తీసుకురావాలని ప్రయత్నం చేసేవాడు. దేవుని బిడ్డలారా, అయితే మీ జీవితంలో కూడా వినాలి, మీ జీవితంలో కూడా రకరకాల యొక్క సమస్యలు, పరిస్థితులు తీసుకురావాలని చాలా మంది చూస్తారు. ఏమంటారు? చెప్పాలి సమాధానం. చాలా మంది కూడా తీసుకువచ్చే పరిస్థితులు ఉన్నాయి కదండి. ఇప్పుడు నేనున్నాను, నా విషయంలో చాలా మంది చాలా రకరకాలుగా పరిస్థితులు తీసుకురావాలి, దాన్ని శోధించాలి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాక్యమును బట్టి జాగ్రత్తగా వినండి. దేన్ని బట్టి? వాక్యమును బట్టి. నీకు వాక్యమే, ఇంకేది లేదు. నువ్వు పరలోకి వెళ్ళాలంటే వాక్యమే. నువ్వు శోధన నుంచి బయటపడాలంటే వాక్యమే. నీ బిడ్డలు పాడైపోతున్నారంటే వాళ్ళ జీవితాల్లో మంచి మార్పులు రావాలంటే వాక్యమే. నీ జీవితం పెడదారి పెట్టింది, దేవునికి అనుకూలమైన జీవితం లేకుండా ఉంది అంటే వాక్యమే ఈ జీవితంలో కార్యం చేస్తుంది. ఇలాగ స్వస్థత కలగాలన్నా, ఏవైనా కార్యాలు జరగాలన్నా, ఏవైనా పరిస్థితుల్లో నీ జీవితంలో దేవుని వాక్యం మాట్లాడి కార్యాలు చేస్తాయి. వాక్యం మీద నమ్మకం పెట్టాలి. అందుకే నేను అంటాను, చాలాసార్లు బైబిల్ మీరు చదువుతున్నారా, మీరు బైబిల్ చదువుతున్నారా నేను అడుగుతూ ఉంటాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకు చాలా ఖాళీ ఉంటుంది, చాలా ఖాళీ ఉంటుంది. సరే అండి, ఖాళీ లేదనుకుందాం, కొంచెమైనా ఖాళీ ఉండదా? ఒక అరగంటైనా ఖాళీ ఉండదా? లేకపోతే ఒక పావుగంటైనా ఖాళీ ఉండదా? రాత్రి పొడుగుల ముందు కూడా ఖాళీ ఉండదా? అయితే ఈ ఖాళీలో దేవుని యొక్క వాక్యము బైబిల్ చదవాలి. ఎందుకంటే ఈ కీర్తన గ్రంథంలో చెప్పినట్లు వాక్యం వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక చెప్పినవి కాకపోతే చాలా ఉన్నాయి. ప్రార్థన చేసుకోవాలి, వాక్యమే చదవాలి, వ్యవసాయం చెప్తున్నప్పుడు వాక్యం కూడా వినాలి. వాక్యం కన్నా గొప్పది ఏమీ లేదు. వాక్యము ఎన్నవాడు బాగుపడ్డారు, కానీ వాక్యం విని వారి జీవితాలు సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం విని మేలు పొందిన వారు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిని కూర్చుని ఆయన మాటలు విని ఆశీర్వాదాలు పొందిన వారు ఉన్నారు. కానీ వాక్యమే ఉత్తమైనది. వాక్యం ఏంటది? ఉత్తమైనది. నీకు ఏవైనా ఉత్తమైనవి ఉన్నాయి అంటే ఒక్కసారి పరిశీలన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తమైనవి ఏమైనా ఉన్నాయి అంటే
దేవుని వాక్యం తప్ప ఇంకేమీ లేవండి. అందుకే మీరు ఇంటికాడ ఉన్నా, టీవీ చూస్తున్న దేవుని వాక్యాన్ని వినండి. చర్చిలోకి వస్తే పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వినండి. ఒక దినాన్న ఒకసారి నేను చూడండి, ఒక దినాన్న యేసు ప్రభుల వారు ఒక పట్టణం వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారండి? ఒక పట్టణం యేసు ప్రభుల వారు వచ్చారు. అయితే ఆ ఇంటి వారు యేసు ప్రభువును రావడం చూసి చాలా ఆనందపడ్డారు. ఎంత ఆనందపడ్డారు! అరే బాబు, ఎందుకు లేస్తున్నావు, గిద్దుతున్నావు, సెట్ కూర్చో. కనుక ప్రభు సన్నిధిలో వాక్యం ఇచ్చిన సహోదరులారా, యేసు ప్రభు వారు ఆ పట్టణం చేరాడు, ఆ పట్టణం వచ్చాడు. అయితే అక్కడ అనేక మంది కూడి ఉన్నారు. ఆ కుటుంబస్తులకి చాలా ఆనందం కలిగిందండి. ఎక్కడ దాకా ఎందుకండి? దైవసేవకుడు మీ ఇంటికి వస్తే సంతోషమా కాదా చెప్పండి? ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడని, ఒకవేళ దేవుని మాట చెప్తాడని, మంచి చెడ్డ ఏముంటే బాధ కష్టాలు ఉంటే ఆయన చెప్పుకుంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ప్రార్థనలో పెడతారని, అమ్మగారితో పాస్టర్ గారితో చెప్పుకుందాం అని మనకి ఎంత సంతోషం ఉంటుందండి. అలాగే ఆ కుటుంబం చాలా సంతోషంతో యేసు ప్రభువును చేర్చుకుంది. చేర్చుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఏం పెట్టుకుని ఉంటామో చెప్పండి. యేసు ప్రభు వస్తే, పాస్టర్ వస్తే చెప్పండి, పాస్టర్ వస్తే పెట్టుకొని ఉంటారా? ఏ టీయో డ్రింకో టిఫిన్ తొందరగా చేసుకుంటారు. కనుక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి, పాస్టర్ గారిని గౌరవించి ఆతిథ్యం ఇస్తారు. ఆతిథ్యం ఇవ్వడం అనేది మంచిదేనండి. కానీ ఆతిథ్యం కన్నా గొప్పది ఏంటంటే, పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు కూర్చుని విని విశ్వాసం ఉంచడం మరీ గొప్పది. అలాంటి సంఘటన ఒకటి జరిగింది బైబిల్లో. లూకా సువార్త 10వ అధ్యాయం. ఒకరు చక్కగా గట్టిగా చదువుతారా? 10వ అధ్యాయం నుంచి ఎక్కడి నుంచి అంటే చెప్తానండి. 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదవండి. అంతటా వారు ప్రయాణమై కూర్చుండగా ఆయన గ్రామంలో ప్రవేశించి మార్తా ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా సహోదరి ఉండెను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమున పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడుతుంది ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందరికీ అర్థమైందా? ఒక అక్క చెల్లెళ్ళు, ఆ కుటుంబం, ఒక అర్థమూట ఆ కుటుంబంలో యేసు ప్రభువు చేరారు.
ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి జరిగిందంటే అప్పుడు ఆ యొక్క ప్రార్థన పెట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తారు కదా, అడావిడిగా ఉంటారు కదా. మంచిదేనండి. సేవకుడు కానీ యేసు ప్రభువు కానీ ఆతిథ్యం ఇవ్వడం అనేది గొప్పదే. కానీ వాక్య సమయంలో పనులు పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? ఏ టైంలో ఎక్కడైనా మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, మనం పనులు పెట్టుకోకూడదు. ఆ పనుల్ని ఏం చేయాలి? చేసేయండి, మారకూడదు. చేసేసి వాక్యం కొరకు ఏం చేయాలి? చక్కగా బయట పెట్టుకుని ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు వినాలి. ఇది నీ నుండి తీయబడదు. విన్నారా? నేను చాలాసార్లు మనము ప్రార్థన పెట్టినప్పుడు ఇదే చెప్తాను, నేను వచ్చేటప్పటికి మీ ఇంటి కాడ ఏ అలజడ ఉండకూడదు, ఏ పని పాటలు ఉండకూడదు. మరి నాకు మీరు మరలా చెప్పించుకోవద్దు. ఏమన్నా ఎన్నిసార్లు చెప్పుకుంటారు? చెప్పండి, ఎన్నిసార్లు చెప్పుకుంటారు? చాలా సార్లు చెప్పాను. అలాగే మీరు గుడికి ఏర్పాటు చేసినప్పుడు నేను వచ్చేటప్పటికి అన్నీ కూడా చేసేవారు. అవలేదనుకోండి, చేసేవాళ్ళు తొందరగా పాస్టర్ గారు వస్తారు, మళ్ళీ అవ్వలేదేంటని చెప్పేసి మరి అంటారు అని కంగారు పడి తొందరగా చేసి స్నానాలు చేసి ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రార్థనలో కూడుకునేటి అలవాటు మన సంఘస్థులందరికీ కూడా దేవుడు మీ అందరికీ ఇచ్చాడు. అందరిని బట్టి దేవుని స్తుతిద్దాం, గట్టిగా చెప్తాం కదా. అంతేకాదు, ఎవరైనా అన్నింటిగా ప్రార్థన పెట్టినప్పుడు కూడా మీరు సంఘంలో ఉన్న వారు కూడా అలాగే పాస్టర్ దగ్గరికి మీరెవరు కూడా పనిపాటు పెట్టుకోవద్దు, వాక్యానికి మాత్రం సమయాన్ని ఉండి అని మీరు చెప్తారు, నేను కూడా చెప్తూ ఉంటాను. అయితే ఇక్కడ వాక్యం వలన ప్రయోజనాలు చాలా ఉన్నవి అని మనం చెప్పుకుంటూ జరిగింది. గత వారాలు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక కుటుంబానికి దేవుని వాక్యం అవసరమైంది. ఒక కుటుంబానికి ఏం అవసరమైందండి? వాక్యం అవసరమైంది. అయితే నీ కుటుంబానికి వాక్యం అవసరం లేదా? అయితే అవసరమైతే దైవ సేవకులను పిలిపించుకుని చిన్న ప్రార్థన కూటాన్ని పెట్టుకోండి. విస్తారమైన ఖర్చులు చేయమని అంటే దేవుని వాక్యాన్ని ప్రకటన చేసుకోవడానికి ఏదో మీకు తక్కుమాత్రముగా ఒక గుడికిని పెట్టుకుని వచ్చిన భక్తులకి ఏమైనా చక్కగా ఏదైనా చేసుకుని దేవుని వాక్యాన్ని పాస్టర్తో చెప్పించుకోండి. ఆ చెప్పించుకున్న సమయంలో ఆ వాక్యం వలన మీకు ప్రయోజనం, మీ పిల్లలకు ప్రయోజనం, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ప్రయోజనమే. ఒక ఫోటో పెట్టడం వల్ల, ప్రార్థన పెట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా? ఒకటి, నీకు, నీ కుటుంబానికి, అలాగే నీ బంధుమిత్రులకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నీ ప్రార్థన వల్ల వాక్యం మీద ఏం చేయబడతారంటే రక్షణ, మారు మనసు పండి వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు రక్తంలో కడగబడి వారి జీవితాలు మార్చుకుని యేసు ప్రభు వారిని వెంబడిస్తారు. కనుక ఇక్కడ మార్త అనేక పనులు పెట్టుకుని ఏం చేస్తుందంటే తొందర పడిపోతుంది, కంగారు పడిపోతుంది. పాస్టర్ గారు ఏం తింటారు అన్నట్లుగా కొంతమంది పాస్టర్ గారు ఏం తింటారు, అలాగే యేసు ప్రభు ఏం తింటాడు, వచ్చిన వాళ్ళకి మరి అన్ని పెట్టాలి, చేయాలి, చెందాలి.
వచ్చిన వాళ్ళు అందరికీ సరిపెట్టాలి కదా, ఆ పని చేయాలి. వాక్యం వినటమే కాదు, వచ్చిన వాడికి కావాల్సినవి ఏర్పాటు చేయడం కూడా అవసరమే. ఆదిత్యం ఇవ్వుట మంచిదే, అది కాదని అనట్లేదు. అయితే అది ఎప్పుడంటే ఇదిగో కూటం ప్రారంభించక ముందు, వాక్యం ప్రారంభించక ముందు, పాఠాలు ప్రారంభించక ముందు ఏం చేయాలంటే అవన్నీ కూడా చక్కగా చేసుకుని రెడీగా యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. అది చేయట్లేదు ఎవరు? అది చేయలేదు ఎవరు? మార్త. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఎందుకు తొందరపడుతున్నావు, కంగారు పడుతున్నావు? ఒకడు తినే ఆహారం వల్ల బతుకుతాడా, రొట్టె వల్ల బతుకుతాడా? దేవుని నోటి మాట వల్లే కదా. వీరు ఎందుకు అలా చేస్తున్నారు మార్త? ఎందుకు అలా చేస్తారు మార్త అని విషయం చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నా సహోదరి అయిన మరియా మీ పాదాల దగ్గర కూర్చుంది, ఆవిడ కొంచెం రమ్మని చెప్పవా, నువ్వు కూడా కూర్చోవచ్చు కదా, తొందరగా నువ్వు కూడా తొందరగా పనులు చేసి నువ్వు కూడా కూర్చొని వాక్యం వినొచ్చు కదా అని యేసుప్రభు చెప్తుంటే, ఇగో నేను కూడా వద్దామని ఉంది, నేను కూడా చేయాలని ఉంది. అవును దేవుని పిల్లరా, కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు ఇద్దరు భారం పడిపోతుంది కానీ అవును. అప్పుడు ఏం చేయాలంటే మరి కొంతమంది ఆ పని దగ్గరికి వెళ్ళి నేను కూడా సహకరిస్తాను, నేను చేస్తున్నానని చెప్పి కూడా నువ్వు కూడా వాక్యాన్ని వినడానికి సమయం కావాలి కదా, నువ్వు కూడా ఆయన బాధ కూర్చోవాలి కదా, రమ్మని సహకరించే సహోదరులు కూడా ఉండాలి. వార్త అనేది కూడా తనకి ఆశకు వాక్యం వినాలని, కానీ తనకి సహకరించేవాడు కూడా కావాలి కదా. మనకి తెలియ తను ఎప్పుడు దాపడుతుందలే అన్నట్లుగా ఉండకూడదు. చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే అలాగే దగ్గర ఉన్న వాళ్ళు దగ్గర మనిషి చర్చి కాడ ఉన్నట్టు వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకి ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా. మనం ఏం చేద్దామంటే అందరూ కలిసి చేసుకుందాం, అందరూ ఒకేసారి దేవుని మందిరంలో కూర్చుని ఏం చేద్దాం, వాక్యం విందామని ఆలోచన ఉండాలి. అయితే యేసు ప్రభు రెండు రకాలుగా మాట్లాడుతున్న విషయం కనపడుతుంది. మార్త 40 వస్తుంది చెప్తారు, మాట విస్తారమైన పనిపాట్ల చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు ఆమె. ఏమండి, ఒకరి వల్ల అవుతుందా? అవును. ఒంటరిగా చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక చేసే పని నలుగురు చేస్తే ఏమవుతుందని, అందుకని ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కార్యక్రమాలు వచ్చినప్పుడు అమ్మ తెరగట్ల రెండు అందరూ ఒకరికొకరు తోడుగా ఉండి తొందరగా పని కుదితే ప్రార్థన ప్రారంభించుకోవచ్చు. పరిశీలిలో ఉన్నట్టు ఉంటుంది, వాక్యం ఉన్నట్టు ఉంటుంది, చక్కగా వాక్యం చెప్పుకున్నట్టు ఉంటుంది. తొందరగా వచ్చి పనిలో సహకరించండి అని సంఘానికి చెప్పుకుంటే కొంతమంది వస్తారు, కొంతమంది రాదు. దయచేసి అలా చేయకూడదు. ఎందుకంటే నీ వల్లే వాళ్ళు కూడా రెడీ అయ్యి నీకు మళ్ళీ వాళ్ళు కూడా రావాలని ఆలోచన ఆడుకుంటుంది. అయితే కనపాలి కదా, మరి మీ అందరికీ సిద్ధపాటు చేయాలి కదా. అక్కడ కార్యక్రమం మీలాగనే వాడుకుంటుంటే కార్యక్రమం లేకపోతే భోజనాలు లేకపోతే పలహారాలు అవుతాయా, అవకరా? అందుకని గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలు, ఎప్పుడైనా ఏవైనా కార్యక్రమం జరిగితే అందరూ కలిసి, మగవారు కలిసి, యవనస్తులు కలిసి, స్త్రీలు కలిసి, పురుషులు కలిసి తొందరగా పని ఉంచుకుని ఇంటికి వెళ్ళి ఆ యొక్క సమయానికి, సేవకు చెప్పిన సమయానికి దేవుని పాదాలను కూర్చోడానికి అవకాశం చూసుకోవాలని ఈ వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. అంటున్నాడు కదా, ప్రభువా నిన్ను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు
నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పింది. దేవుని స్తోత్రం. సార్ అందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చర్చిలో కార్యక్రమాలు, భోజనాలు కానీ కార్యక్రమాలు కానీ ఎంతమంది సహకరిస్తారు? ఒకసారి చేపై కట్టింది, నిజంగా ఒకసారి చేపై కట్టింది. నేనేమన్నా చెప్పింది అర్థమైందా? పైకంటే నేను చెప్తే కొంచెం పైకంటే ఓకే. 1 2 3 4 5 5 6 అని అయితే మీ 5గురు యేసు ప్రభు బదులాడుతుంది మిమ్మల్ని ఏమని? మేము ఒంటరిగా అయిపోయాము, మాకేమో పని అవతలేదు, మా సహోదరుని రమ్మని ఎవరు అడగాలి? చెప్పలే అమ్మా. బామ్మడి గారు, జీవమ్మణి గారు, కోమణి గారు, మీ పేరు కూడా మర్చిపోతున్నాను ఒక్కసారి. ఏమా ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయలేదా? నా మట్టుకు చేస్తానులే అంతా కాదు, కానీ నువ్వు కూడా ఆ కార్యక్రమం వచ్చినప్పుడు మోకరించి ఇది కదా ఈరోజు నేనే కాదు, నాతో కలిసి ఎవరు నా సహోదరులు వచ్చినట్లుగా ప్రభు సిద్ధపడి అందరూ కలిపి దేవుని పని కనుక చేసినట్లుగా సహాయం చేయమని ఏం చేయాలి? ఇప్పుడు ఈ మాట మరి ప్రార్థన చేస్తుందా లేదా చెప్పాలి. బతుకులాడుకుంటుంది. చూడుతున్న మాట మార్త విస్తారంగా పనిపెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని. ఇదిగోండి, నాకు సహాయం. ఇక్కడ ఎంతమంది చేయబెట్టింది? ఒకసారి చేయబెట్టింది ఎవరైనా ఒకసారి. నేను సహాయం చేస్తున్నాను అన్నవాడు పైకి వెళ్ళి ఒకసారి చేతులు. మీరేం చేయాలో తెలుసంటే, ఈ పట్టైనా కానీ కార్యక్రమాలకు మీతో పాటు అందరూ వచ్చినట్టుగా ఏం చేయాలి? ఇక్కడ ఏమంటుందో తెలుసా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అంటే ఎవరు బతులాడుకుంటుంది? యేసయ్యను బతులాడుకోవాలి. అలాగే ఉన్న సహోదరులు కూడా ప్రేరేపించబడి వచ్చి కార్యక్రమాలు చేయాలి. ఇంకా సహోదరులకి అందుకు ప్రభు అంటున్నాడు, మార్త నువ్వు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. కానీ మాటలు ఏదో పడుతుంది, తొందరపడదు, అయిపోతాయి పనులన్నీ కూడా. ఆయన ఆదరణ కలిగిన మాటలు కనబడుతున్నాయి. అనేక పనులు ముందు పెట్టుకున్న కనుక ఆ పనులని ఏమో ఎలాగవుతాయా అని అనుకుంటున్నాను. బాధపడదు, తొందరపడదు. కానీ ఒకటి మాత్రం ఉంది, కానీ అది అవసరమైన ఒకటి ఉంది. అదేంటంటే మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. అదేంటంటే నా దగ్గర కూర్చుని వాక్యం వినడమే. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం వినడమే. మీరు కూడా దేవుని పిల్లలు గమనించండి. సంఘంలో విశ్వాసం కూడా ఉన్నవాడికి అలా పనిచేసేవాడు కూడా వాక్యం వినేటువంటి అవకాశాన్ని కల్పించాలా లేదా? పని చేయని వాడు ఉంటారు, వాడు వచ్చి పని చేస్తూ వాడితో కలిసి మీరు చేసి మీరందరూ కలిపి వాళ్ళకి ఏం అవకాశం కల్పించాలి? వాక్యం వినేటువంటి అవకాశం కల్పించాలి. అంటే వాక్యం వల్ల ప్రయోజనాలు కనుక ఎంతో ప్రయోజనాలు దేవుడు కనుక దేవుడు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏంటి అద్భుతమైనది? దేవుని వాక్యము. మరొక మాట మీకు చూసుకున్నాం. బైబిల్ గురించి కీర్తనల గ్రంథం జరుగుతుంది. అందరూ తెరవాలి. కీర్తనలు 119 కీర్తన
సరే 130 చదవండి. ఈ వాక్యములు వెల్లడకు తోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగి 119, 130. నీ వాక్యములు ఎల్లడకు తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తాది. దేవునికి స్తోత్రం ఎట్లా చెప్పండి. వాక్యం వలన ప్రయోజనాలు ఏంటండి? ఎక్కువ వాక్యంతో నీకు ఏం లభిస్తుంది? జ్ఞానం లభిస్తుంది, తెలివితేటలు బాగా అవుతాయి. అందుకని మీ పిల్లలు బైబిల్ కూడా ఎక్కువగా చదవమన్నారనుకోండి, ఆ బైబిల్ నుంచి మంచి జ్ఞాన వాక్యాలు నేర్చుకుంటారు. సామెతలు చెప్పారు కదా, ఒకటి ఇలాగే వచ్చి అంతకుని యాదవాక్యాన్ని నేర్చుకుంటున్నాం, లేదా బైబిల్ వాక్యాన్ని నేర్చుకోవడం చెప్పాడు. సామెతలు 1వ అధ్యాయం మొదటి అధ్యాయం ఇస్తామని చూసి చూడండి, జ్ఞానము ఉపదేశము ఎందులో ఉంది? దేవుని వాక్యంలో ఉంది. ఇంకా చదవండి. అభ్యసించుటకు నేర్పించుటకు చూడండి, వివేక సల్లాపములు, వివేకము జ్ఞానము కలిగించేది దేవుని వాక్యము. గ్రహించుటకు అనగా తెలుగు కలిగి ఉండడానికి, తెలుగుగా బతకడానికి, తెలుగుగా మెసులుకోవడానికి, తెలుగుగా వారి వారి జీవితాలను గడపడానికి, నీతి న్యాయ యథార్థతలను, ఏది మంచిది ఏది చెడ్డది ఏది ఇటువంటిది తెలియడానికి మీరు చదువుతో పాటు వేద విద్య అనగా బైబిల్ విద్య, దేవుని వాక్యము అనేటువంటి అనగా బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు కూడా వాళ్ళకి ఏం చేయాలి? అభ్యసింపజేయాలి. అందుకే రాత్రి పాస్తముగా చెప్పారు కదా, అదో రోజులో మీ పిల్లలకు దేవుని వాక్యం ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. అప్పుడు ఈ లోక విద్యతో పాటు ఈ బైబిల్ విద్య, వేద విద్య వాళ్ళ జీవితంలో పెట్టుబడి చేసి వాళ్ళు తెలివైన వారై, తెలివితేటలు కలిగిన వారై వారి జీవితాలకి మంచి పునాది వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి. అది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అంతే, జీవితానికి మంచి పునాది వేసుకుంటారు. వాక్యం వల్ల అంత ప్రయోజనం ఉందని, అంత ప్రయోజనం ఉందండి. కనుక ప్రియమట్టి వాతారా, వాక్యము మీరు తోసిపుచ్చకండి, వినడానికి చెవు పెట్టండి, వాక్యాన్ని దూరం పెట్టకండి. మీ పిల్లలకు చెప్పండి, బైబిల్ తీయమని చెప్పండి, బైబిల్ చదవమని చెప్పండి. అమ్మ బైబిల్ చదివేవాడు ఒకసారి ఎవరున్నారు? నేను అలాగా అడుగుతూ ఉంటాను అప్పుడు, ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అడుగుతూ ఉంటాను. ఎంతమంది బైబిల్ చదువుతారు? సరే చేతులు పెట్టేది. బైబిల్ 1, 2, 3, 4, 5, 6 మీరు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కనుక మీరు బైబిల్ చదివేవాళ్ళు ఇంట్లో ఉంటే పక్కన పెట్టుకుని ఆ వాక్యాలను చదవమని చెప్పండి. వాళ్ళకి జ్ఞానవృద్ధి, మీకు జ్ఞానవృద్ధి, వాళ్ళకు కూడా బైబిల్ మీద ఆసక్తి పుడుతుంది. కనుక దయచేసి వాక్యాన్ని మీరు బాగా చదవాలి. చదివితే నేను చెప్పిన మాట మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఉంది కదండి, మీకు అర్థం అవ్వాలంటే మీరు చదివారనుకోండి, ఎప్పుడైనా చెప్తుంది వాక్యం చెప్తున్నప్పుడు, అవును నేను చదివిన వాక్యం ఇదే కదా, దీంట్లో సంగతి ఇదా, దీంట్లో ఇదా గొప్పదనం అని తెలుసుకుని ఇంకా ఆధ్యాత్మికమైన జీవితాన్ని పెంపార చేసుకుంటారు. బైబిల్లో పాండిత్యం ఉందండి. ఆ కీర్తనలో చెప్తాడు, చదవని ఒకసారి. ఆ కీర్తన కాదు, అదే సాంప్రదాయం. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును. అది అనమాట. ఇందాక 119వ కీర్తన 130వ వచనంలో దేవుని వాక్యం వినటం వల్ల పాండిత్యం అనబడి వాక్యం ఎరడం అవ్వడం వల్ల ఏమవుతుందంటే
ప్రతి ఒక్కరూ కూడా తెలివితేటలతో వ్యవహరిస్తారు. పక్కవారితో ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడగలగాలో, పెద్దవారితో ఎలా మాట్లాడాలో, చిన్నవారితో ఎలా మాట్లాడాలో వాక్యం చూసి అది చదవటం వల్ల వాళ్ళు ఏమంటారంటే చాలా జాగ్రత్తగా నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? గౌరవిస్తారు. తాతల్ని, ఇంట్లో ఉన్న పెద్ద తరవాళ్ళని గౌరవించేటువంటి తరంగా మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు మరి ఉండాలి అంటే వారి వాక్యం వలన తెలివి కలిగిన వారిగా అవుతారని, అందువల్లనే వాక్యం వలన ఇంత ప్రయోజనం ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను పిల్లారా. దేవుడికి స్తోత్రం. మరొక మాట, యోహాను సువార్త ఆ వాక్యం వలన ఏం జరుగుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను మీతో చెప్పిన మాట అంటే వాక్యము, మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని స్తోత్రం. వాక్యం ఉంటే ఏమవుతున్నారు? పవిత్రులైపోతున్నారు. వాక్యము నీ జీవితంలో పాపానంతరినీ కడిగి వేస్తుంది. నువ్వు తాగే జీవితం నుంచి నీ విడుదల కలిగిస్తుంది. తిట్టే జీవితం నుంచి నీ విడుదల కలిగిస్తుంది. నువ్వు మంచిగా మాట్లాడే అలవాటు దేవుని వాక్యం నేర్పిస్తుంది. రకరకాలు సరస్వతులు, బూతులు, పాపకార్యాలు చేసే వాటి నుంచి విడుదల చేసే దేవుని మాట, దేవుని వాక్యం. ఆ వాక్యం ఈ రోజున జస్ట్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ లో దైవజనుల ద్వారా ఆ యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది కనుక దేవుని వారి ద్వారా మీరు గమనించండి. వాక్యం వల్ల ప్రయోజనం. నేను ఈ రోజుతో ముగిస్తాను. దేవుని చిత్తమైతే వచ్చేవారి నుంచి ఏదో ఒక చక్కటి అంశాన్ని నేను మీ ముందుంచాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే నేను మాట్లాడటానికి దేవుడు ముందు చేస్తారు. ప్రార్థన చూసుకొని వచ్చేటప్పుడు, ప్రభువా చర్చికి వెళ్తున్నాను అయినా నేను నిన్ను ఆరాధించే భాగ్యానికి ఇవ్వి, అలాగే పాటలు పాడే భాగ్యానికి ఇవ్వండి. ఈ ఆత్మ నాలో ఉంచండి, ఈ ఆత్మని దాసుగా ఉంచండి. నాకు కావాల్సిన వర్తమానాన్ని, సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని ఇమ్మని ఇంటికాడ బయటిలే ముందు ఒక్క క్షణం చిన్న మాట ప్రార్థించుకుని రావాలి. అలా ఇక్కడికి వచ్చేప్పుడు అదే ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో పాల్గొనాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు మీతో దేవుడు మాట్లాడటానికి దిగొస్తాడు. ఎవరి మీదకి? దేవుని యొక్క సేవకుల మీదకి ఆయన దిగొస్తాడు. ఎక్కడ? ఈ ఆరాధన మీదకి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా గమనించండి. నువ్వు పవిత్రంగా ఉండడానికి, నువ్వు పవిత్రంగా చేయబడడానికి, నువ్వు మంచిగా మార్చబడడానికి, మంచి జీవితం రావడానికి అది ఎవరికైనా కావచ్చు. చిన్న పిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, వృద్ధాప్యంలో ఉన్నవారు మొదలుకొని, పురుషులు స్త్రీలు అందరికీ ఇదిగో దేవుని మాట వలనే పవిత్రులుగా చేయబడతారు. అందరూ ఆమె చెప్పండి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. అంటే నా మాటలు ఏమైనా పవిత్రత వస్తాయా? కానీ మీ మాటలు ఎవరైనా మార్చగలిగినా? నేనైతే నా మాటలు ఎప్పుడు కూడా మార్చబడడానికి అవకాశం లేదు. నేను ఒకవేళ మాట్లాడినప్పుడు వాక్యం మాట్లాడితేనే, దేవుని మాట మాట్లాడితేనే ఆ వ్యక్తులు మార్చబడ్డారే తప్ప అది యేసయ్య మాట కదా. వీటి వలన క్రీస్తుని గురించి విశ్వాసం వలన అక్కడ వినితు క్రీస్తుని గురించి మాట వలన అంటాడు. వస్తువు తెలుసా? మీకు అలాంటి చిన్న వాక్యాలు 17వ వచనం ఎన్నో అధ్యాయం చదవండి.
కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. చూడండి, వినుట వలన వినాలి, వినకోకుండా ఇంటి వరకు ఉంటే నువ్వు మారు. వినుట వలన పక్క సందులో కూర్చుంటే మారు. వినకోకుండా దైవ సమాజంలోకి రాకుండా, సమాజ మందిరంలో రాకుండా, దేవుని మందిరంలో రాకుండా, దేవుని ఎదుటి కూర్చోకుండా ఏ వ్యక్తి ఎప్పుడు మారడం అనేది మాత్రం జరిగేది అసంభవం. అతడు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడే తన జీవితాన్ని మార్చుకోగలుగుతాడు. అంటే ఎందుకు మార్చుకోగలుగుతాడు? వాక్యం చెప్పబడుతుంది. ఆ వాక్యము ఏం చేయబడుతుంది? పడవ పడుతుంది. ఏం చేయబడుతుంది? పడవ పడటం అంటే పాస్టర్ వాక్యం కూర్చోంటాను అంటారు కదా, అదా అదా ఈ మధ్యన చాలా మంది అలాగే తయారయ్యారు. వాక్యం వల్ల అబ్బో కూర్చేస్తున్నాయినా, ఇచ్చేస్తున్నాయినా, ఓ గుణబంధం కూర్చేస్తుంది అలా వాక్యం చేత పొడవబడాలి. దానికి అర్థం వేరే ఉందండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ఉంటుంది. అక్కడ రాసి ఏమంటాడంటే పుట్టినట్లు రాస్తాడండి, పొడవబడింది అంటాడు. ఏమో వాక్యం వచ్చినా ఏమో చెప్తాను. త్వరగా 2వ అధ్యాయము 2వ అధ్యాయము వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేం చేతుమని పేతురుని కడమ అపోస్తుని అడగగా, అక్కడ ఉంటుందని పుట్టినట్టు పడవబడి నొచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మార్చబడతారు. నొచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పాపం మాట మానేస్తారు. నొచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పాప క్రియలు మానేస్తారు. నొచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పాపం పొందుతారు. అది దానికి అర్థం. పడవబడును. పడవబడును అంటే వాక్యం చేత పడవబడును ఏంటండి? కానీ ఒకసారి అర్థమవుతుంది అన్నమాట. సంఘంలో చాలా మంది యొక్క హృదయాలన్నీ కూడా బీడి పడిపోయినాయి. ఏ పడిపోయి? మీరు చర్చ గ్రౌండ్లో మొత్తం ఎలా ఉందని గడ్డితో చెప్పలే ఎలా ఏది వెళ్ళిపోయారు. వాక్యం అనుకోని వెళ్ళిపోతున్నారా? ఎలా ఉందో. అందుకే వాళ్ళు ఎన్నో నేను తొందరగా వస్తానంటే రాలేదు. నాకు కనిపిస్తుంది. ఏంటి పనులు చూసుకుంటున్నా బయట సైతండు అంటే బాబు అక్కడ నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో ఉండరా అని వాడు చక్కగా భలే బోధిస్తానండి. రాకుండా వాక్యం అనుకోకుండా చేస్తానండి. చూడ చర్చి గ్రౌండ్లో ఎలా ఉందని చెత్త, చెదారము, గడ్డి, బీడి పడిపోయింది కదా. ఇప్పుడు అక్కడ ఏమైనా వేస్తే ఫలితం ఉంటుందా? చెప్పలేండి. మీ అందరూ వ్యవసాయం చేసుకున్నదే పొలంలో కష్టం లేదండి. మీరు అసలు పొలం కట్టే తెలీదు, అసలు మీ ఇంటి దగ్గర మొక్క వేయలేదు, అసలు మీ ఇంటి దగ్గర కనీసం విడిపడినది స్థలాలు లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. విడిపడిపోయిన దగ్గర ఏమైనా వేస్తే ప్రయోజనం ఉంటుందా? గట్టిగా చెప్పాలి. కుర్చీలో ఉన్న వాళ్ళకి వినపడలేదు. మంగళరాశి వారు ఇప్పుడే అడుగుతున్నాను సార్, చెప్పండి గట్టిగా. మీ మాట ఏంటి? ఎప్పుడు చూసినా ఆ నూతులో వాళ్ళకి వినపడినట్లుగానే ఉంటుంది. గట్టిగా కూడా స్వరం ఎత్తి ఇలా జరుగుతుంది అయ్యారు, ఇలా జరుగుతుంది అయ్యారు అని గట్టిగా మాట్లాడితే మీ మాట అందరూ ఒక్కసారిగా స్పందించి వేడు కూడా చెప్తారు. అందరూ స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? అయితే అక్కడ ఎన్ని వేసినా, ఎన్ని విత్తనాలు వేసినా ఏమైనా ప్రయోజనం ఉంటుందో ఉండదు. కానీ శుభ్రం చేయాలి కదా, అంతే కదా. శుభ్రం చేసి ఆ మొక్కలు పీకి అక్కడ దున్ని లాగి పీకి అక్కడ ఏం విత్తనాలు వేసినట్టు బెండ విత్తనాలు, తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు, ఇలా రకరకాల విత్తనాలు వేస్తుంటే ఏమవుతాయి? వస్తాయి. వచ్చినాయి అంటే ఏం చేయబడింది? శుభ్రం
చేయబడింది. అయితే సంఘంలో చాలా మంది యొక్క హృదయాలన్నీ కూడా నేల. మీ హృదయాన్ని కూడా దేవుని వాక్యం చెబుతుంది నేల ఉంది. మరి ఈ నేలలో ఏం వేసుకోవాలి? దేవుని వాక్యం అని ఇత్తనాలు వేసుకోవాలి. మరి మీ బీడు భూములు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారి భూముల్ని వాస్తుగా దున్నారా లేదా? అవి బాబో ఎంత పూర్తి చేస్తుందండి బాబా, అవి బాబో గడ్డ బాగా దిగిపోతుంది, దిగిపోతుంది, పాత కుట్టేస్తున్నారండి, హృదయం అంతా గాయపడిపోతుందండి, హృదయం అంతా కూడా గుచ్చుకుపోతుందండి, హృదయం అంతా కూడా ఎలా పడితే ఎలాగా నాట్లాడిపోతుందండి. సహోదరి, నాట్లాడితేనే, ఒంట్లో పడితేనే, వాడి గడ్డపడితే పుడితేనే, అక్కడ రాళ్ళు చెత్త చెత్తారన్నీ బయటికి తీస్తేనే అక్కడ మంచి నేల వస్తుంది. అప్పుడు మాస్టర్ గారు నీ హృదయం నేలని అన్న వాక్యం ఇస్తే నువ్వు ఫలించి దేవుడి కొరకు అభివృద్ధిలోనికి వస్తావు. ఇదంతా కూడా దేవుని వాక్యంలో ఉంది. అంటే దేవుని వాక్యం వలన ప్రయోజనం ఎంత ఉందంటే ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం చూడండి. ఇలా చెప్తాను నేను చెప్పవలసిన మాటలు కాకుండా వేరే వేరే మాటలు చేసేది ఏంటో అది ఆలోచిస్తున్నాను. 4వ అధ్యాయం అందరికి తెలిసిన మాట. 4వ అధ్యాయం తెచ్చి అందరూ చూడండి, రాసుకునేవాడు రాసుకున్నారా? రేపు వద్దున్నా మీరు వాక్యాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో 4 చదవండి. యోధా వారికి నేను ఒక్కసారి చూడండి అమ్మా. అమ్మ స్వార్థం గారు నేను చూడండి. యోధా వారికి యెరూషలేము నివాసులు ఎవరు అంటే దేవుని పిల్లలు. ఎవరు? దేవుని పిల్లలు. యెహోవా చెప్పుచున్నాడు, ఇలాగ చెప్పుచున్నాడు, మందపు తుప్పలలో ఇత్తనములు చల్లక మీ బీడి పొలములు దున్నుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం దున్నాలండి? దున్నాలి. సేవకుడు వాక్యం చేత చెప్తున్నప్పుడు మీకున్నది ప్రతి ఒక్క పరిస్థితులను వాక్యం చేత దున్నుతూ ఉండగా అవి దున్ను పడినట్లుగా మీ హృదయాలు ఎక్కడ పెట్టాలి? పాస్టర్ గారు చెప్పే మాట మీద పెడితే ఆయన దున్నుకుంటూ, అనగా ఆయన వీటిని కలుపు అంటారు కదా, కలుపు తీసుకున్నట్లుగా కలుపు నీళ్ళని తీసేస్తుంటే తిరిగి నీ పంట చాలా విస్తారంగా ఫలించగలిగిన దానిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగు కాక. అనగా పవిత్రులుగా చేయడానికి దేవుడు ఏం చేశాడు? నిన్ను అనగా తన మాట చేత ఆయన నిన్ను పవిత్రపరచడానికి కృప చూపుతున్నాడు. కనుక దయచేసి మీ హృదయాలన్నింటినీ కూడా సరి చేసుకోండి, మీ హృదయాలన్నీ కూడా కడుక్కోండి, వాక్యం చేత మీరు శుభ్రం చేసుకోండి. ఇదిగో పేతురు చెప్తున్నట్లుగా దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యంలోనికి అనగా మీ యొక్క హృదయాలను మనసండి, పెట్టండి. అప్పుడు దేవుడు వాక్యం చేత మేము మంచి వ్యక్తులుగా చేస్తాడు. మరొక వాక్యాన్ని చూసుకుని పేతురు రాసిన పత్రిక తీసేయండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న యెడల సమస్త దుష్టత్వమును సమస్త కపటమును వేస్తారను అసూయను సమస్త దుష్టమాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులు పొందివారి నిర్మలమైన వాక్యమనే పాల వలన దేవుని స్తోత్రం. నీకు
దుష్టత్వం పోవాలి అంటే, నీ దుర్మార్గం పోవాలంటే, నీ కపటం పోవాలంటే, నీ వేషధారణ పోవాలి అంటే, నీ అసీతనం పోవాలంటే, నీ దూషణ మాటలు పోవాలంటే, ఇదిగో నిర్మలమైన దేవుని వాక్యం అండి. ఇలా చెప్తే చర్చిలో మేము అలా పోతే, మేము అలా చెప్తే, మేము అలా బతికితే ఆయనకి ఎందుకు? మరి నాకే కదా కావాల్సింది. రేపు పొద్దున అడుగుతాడు, పలానా ఆవిడకి ఇది చెప్పలేదయా, పలానా కొడుకు చెప్పలేదయా, పలానా వ్యక్తికి చెప్పలేదయా, అతని ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు దానికి సమాధానం ఏంటని నేను అడిగితే నేనేం చెప్పుకోవాలి? అందుకే దేవుని భయం నాలుగు కనుక సంఘాన్ని నడిపించడానికి నాయకుడిగా దేవుడు నన్ను పరిశుద్ధాత్మ చేత నడిపించి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం వల్ల ప్రయోజనాలు పొందుతున్నారా? ఒకటి, తెలివి కలిగిన వారిగా చేస్తుంది. 2, పవిత్రులుగా చేస్తుంది. 3, ఆత్మీయ ఎదుగుదలను ఇస్తుంది. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. కనుక ఇంతకుముందు చెప్పిన మాటలను అలాగే ఈ మాట జోడించుకుని అనగా సుమారుగా నేను చెప్పుకుంటాను. 12, 15, 20 మాటల దాకా చెప్పుకుంటాను. ఇవన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా రాసుకున్నవాడు ఒకసారి తిరిగేసి చదువుకున్నట్లయితే మీరు కూడా ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం, దేవుని వాక్యం వల్ల ప్రయోజనం మీకు కలుగుతుందని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును, ఆశీర్వదించును గాక. అందరూ 2 చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.